హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న రీసెంట్గా ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారనమాట. బ్రో, ఇట్లా నేను సౌదీ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను, ఎస్ఎన్ఎల్ఈ సౌదీ నర్సింగ్ లైసెన్స్ ఎగ్జామ్. ఎక్కడ రాస్తే బెటర్, సౌదీకి వచ్చిన తర్వాత రాయాలా లేదంటే ఇండియాలోనే రాసి రావాలా అని ఈ డౌట్ అయితే అడిగిందనమాట. మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నా. సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, మీరు ఇండియాలోనే ప్రిపేర్ అయ్యి మంచిగా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే 3 అటెంప్ట్స్ ఉంటాయి ఇందులో. ఈ 3 అటెంప్ట్స్ కనుక ఫెయిల్ అయితే మీకు ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాతే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది సౌదీ ఎగ్జామ్ రాయడానికి. సో అందుకనే మీరు తొందరపడి ఏజెన్సీస్ చెప్పినవి నమ్మేసి అక్కడ వెళ్ళిన తర్వాత రాయొచ్చు అది ఇదని, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎగ్జామ్. మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను రాసిండనమాట. సో 2 అటెంప్ట్స్ రాసిండు, 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయాడు. సో ఇప్పుడు 3rd అటెంప్ట్కి ట్రై చేస్తున్నాడు. మేబీ పాస్ అయితే ఉంటాడు, లేదంటే మళ్ళీ ఇండియాకి వచ్చేస్తాడు. సో అట్లా ఉంటుంది అనమాట. మీరు ఒక గోల్ పెట్టుకున్నారంటే పాస్ అయిన తర్వాతనే రండి. ఏజెన్సీస్ చెప్పినవి నమ్మేసి గుడ్డిగా వస్తే ఇక్కడ పని కాదు. సో ఇక్కడ కొంచెం డిఫికల్టీ కూడా ఉంటుంది. అందుకనే నేను చెప్తున్నా, ఇండియాలోనే ఇది నర్సెస్కనే కాదు, ల్యాబ్ టెక్నీషియన్ అయినా, ఫార్మసిస్ట్ అయినా, డాక్టర్స్ అయినా, ఎవరైనా సరే ఎగ్జామ్ ఇండియాలోనే రాసి లైసెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ రండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.